హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కోనసీమ ఫేమస్ పొటిక్కల్ని ఎలా తయారు చేయాలనేది నేర్చుకుందాం. దానికంటే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వంటలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ బుట్ట తయారు చేసుకోవడానికి ఏ మెటీరియల్ కావాలనేది తెలుసుకుందాం. ముందుగా పనస ఆకులు బాగా లేతగాను ఉండకూడదు, అలా అని బాగా ముదిరిపోయినవి ఉండకూడదు, మీడియంగా ఉండాలి. అలా అయితేనే బుట్ట నీట్గా వస్తుంది. తర్వాత పచ్చి కొబ్బరిని పుల్లలు. ఈ వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్న విధంగా బుట్టని తయారు చేసుకోవాలి. ఇది చాలా పూర్వకాలం నాటి వంట అండి. మన అమ్మమ్మలు, నానమ్మలు అందరూ ఈ వంటని తయారు చేసేవారు. అప్పటి వంటలు ఇప్పుడు మర్చిపోవడం వల్ల మనకి ఇవి గుర్తులేవంతే. ఈ కింద మడత పెట్టేటప్పుడు హోల్ రాకుండా చూసుకోండి. చిన్న కుర్చీ పెట్టి జాగ్రత్తగా మడత పెట్టి ఈ నిప్పులని గుచ్చండి. అలా అయితే మీరు అందులో ఇడ్లీ పిండి వేసినప్పుడు బయటకు రాకుండా నీట్గా వస్తుంది. ఇదే విధంగా 4 వైపులా కూడా చాలా జాగ్రత్తగా ఈ నిప్పులు అనేవి గుచ్చండి. ఇప్పుడు బుట్ట తయారైపోయింది కదా. ఇప్పుడు ఒక వైపునున్న కాడ అలా ఉంచుకొని మిగిలిన 3 వైపుల కాడలు కట్ చేసుకోవాలి. తర్వాత ఇడ్లీ పాత్ర గ్యాస్ మీద పెట్టుకొని వాటర్ వేయాలి. వాటర్ వేసి ఇడ్లీ పాత్రకి అడుగున రేకులన్నిటికంటే అడుగున ఒక రేకు ఉంటుంది కదా, ఆ రేకుని అందులో పెట్టి గ్యాస్ సిమ్నీ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఈలోపు మనం ఇడ్లీ పిండిని ఈ బుట్టల్లో వేయడం చూపిస్తాను. ఇలా 3/4 బుట్ట నిండే వరకు వేయండి. ఎందుకంటే నిండా వేస్తే అది పొంగుతుంది కదా, అందుకని బుట్ట నిండా వేయకూడదు. కొంచెం వెలితిగానే వేసుకుంటే అది పొంగకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ ఇడ్లీ పిండి వేసిన పొటిక్కల్ని ఇడ్లీ రేకు పైన ఉంచుదాం. ఈ విధంగా పెట్టిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి 5 to 10 minutes ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికిపోయాయి కదా, ఒకసారి వేలితో నొక్కి చూసుకుందాం. ఇది అంటుకోకపోతే ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఆ పాత్రని బయటికి తీసుకుందాం. ఇప్పుడు ఆ పొటిక్కల్ని వేరొక ప్లేట్లోకి తీసుకొని జాగ్రత్తగా ఆకుల నుంచి వేరు చేద్దాం. ఇలా జాగ్రత్తగా 4 వైపులా ఉన్న పుల్లల్ని తీసి ఆకులు జాగ్రత్తగా ఓపెన్ చేయండి. ఈ ఆకులలో ఉడకటం వల్ల చాలా మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇడ్లీ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇది. చూసారా పొటిక్క ఎంత అందంగా తయారైందో.
ఈ పొట్టిక్కలు ఏ చట్నీతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. చూసారుగా పొట్టిక్కలు ఎంతో నీట్గా తయారైపోయాయి. ఇప్పుడు దీన్ని బొంబాయి చట్నీతో గార్నిష్ చేసుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే కోనసీమ ఫేమస్ అయిన పొట్టిక్కల్ని మీరు కూడా ట్రై చేయండి.